నమస్తే వెల్కమ్ టు పాపులర్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు కాంగ్రెస్ పార్టీ స్పోక్ పర్సన్ సంధ్యారెడ్డి గారు ఉన్నారు. మేడం, కేటీఆర్ చెప్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రజలు ఎన్నుకున్న ముఖ్యమంత్రి కాదు, మేనేజ్మెంట్ కోటాలో ఎన్నుకున్న ముఖ్యమంత్రి అని చెప్పేసి ఆయన వ్యాఖ్యలు ఎట్లా చూస్తారు? వాడు ఒక పెద్ద లోఫర్ నా కొడుకు అయితేనే మాట్లాడతారు ఈ మాటలు. చదువుకున్నా అంటాడు, ఈడు అమెరికాలో ఉన్న వస్తాను అంటాడు. నామినేటెడ్ పోస్టా రేవంత్ రెడ్డి గారిని ఎన్నుకున్నది అంటే తెలంగాణ ప్రజలను అవమానపరిచినట్టే కదండి. సిగ్గుందా అసలు వీళ్ళకి? వీళ్ళు నేను చెప్తున్నా కదండి, వీళ్ళకి అధికారం పోయిన తర్వాత ఏం మాట్లాడుతారో అర్థం కావట్లేదు. అరే నేను మొన్న చూసినా అండి, ఆటోలో ఎక్కేసి షో ఆఫ్ చేస్తున్నాడు. అంటే ఈ ఆటోలో జీవితాలు ఇట్లున్నాయంటే సిగ్గు మీకు కళ్ళు దొబ్బినాయని ఆ రోజు ఏం చేసిండ్రు? 10 సంవత్సరాలు అధికారం ఉన్నారు, ఎప్పుడన్నా లోన్లు ఇచ్చిండ్రా? కాంగ్రెస్ ఎప్పుడన్నా ఆటోలకు లోన్లు ఇచ్చిరా? ఒకప్పుడు చదువుకున్న 10వ తరగతి పాస్ అయిన వాళ్ళకు ₹1,00,000 లోన్లు ఇచ్చిరు. మీరు ఎవరికైనా లోన్లు ఇచ్చిరా? మీకు ఆ రోజు లేదా? అప్పుడు హెలికాప్టర్కి వెళ్తే దిగపోతుంది నీ ముఖానికి. ఇవాళ ఓడిపోయిన తర్వాత నీకు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి నువ్వు ఆటోలలో తిరుగుకుంటా ఇవాళ ఏదో నువ్వు షో ఆఫ్ చేస్తున్నావు. అంటే తెలంగాణ ఆ రోజు ఏం చేసినావు? ఇవాళ ఒక్కటి నేను చెప్తున్నాను, తెలంగాణ ప్రజల నుంచి ఒకటి అడగదలుచుకున్నావు. అరే మీకు ఇవాళ 103 సీట్లు ఉన్నప్పుడే మమ్మల్ని మేమేం చేసినాం, మీరేం చేసినా తెలంగాణ ప్రజలకు తెలుసు. మమ్మల్ని కాంగ్రెస్ పార్టీని ఏం చేయలేరు. మీరేంది, మీ బతుకులు ఏంది అనేది కూడా ప్రజలందరికీ తెలిసిందే. ఎందుకంటే ఇవాళ 64 సీట్లు మేము గెలిపించుకున్నాము, 5 సంవత్సరాలు మేము ఉంటాము. మీరు ఇలా 39 సీట్లు మీకు ఇచ్చిండ్రు. ఆ 39 సీట్లను నీ దాంట్లో సరిపెట్టుకొని ఒళ్ళు దగ్గర పెట్టుకో. అరే నువ్వు సిరిసిల్లలో 8,000 ఓట్లతో గెలిచినవరా? నువ్వు 8,000 ఓట్లతో గెలిచినావు. నువ్వు మా అంటే నీకు 30,000 29,000 గెలిచినావు. నువ్వు అది చూపించుకోకుండా నువ్వు పెద్ద ఏదో మా కాంగ్రెస్ నాయకులు 60,000 50,000 మెజార్టీతో గెలిచిండ్రు. నీకేముందని చెప్పేసి నువ్వు ఇలా తెలంగాణ ప్రజలు అవమానించినట్టుగా మాట్లాడుతున్నావు. ఒక్కటైతే నేను చెప్తానండి, ఈరోజు ఏ మహిళ ఉచిత బస్ ఇస్తా అని చెప్పిండు ఈ కేసీఆర్ గారు. తెలంగాణ వచ్చిన తర్వాత అన్ని అబద్ధాలు చెప్పిండు. ఈసారి అధికారంలోకి వస్తే మేము కూడా 6 గ్యారెంటీలు ఇస్తామని చెప్పిండు. మేము ఇస్తేనేమో వాడి కళ్ళల్లో కాకులు పడుస్తున్నాయి. ఇలా మహిళలు మంచిగా చక్కదనంగా బస్సులలో పోతుంటే ఇలా కదే ఇది అదే. అంతకుముందు తెలంగాణలో కవిత ఒకతే ఆడపిల్ల అయినట్టు కవితనే అన్నట్టుగా ముద్దుగా, ఇప్పుడు ఆమెకు ఏదోనంట ఇక ఎమ్మెల్సీ దొడ్డిదారులో ఇచ్చిండు. ఇప్పుడట ఆమెకట రాజ్యసభనట. ఇక ఇవాళ బీఆర్ఎస్లు ఉన్న మహిళల కన్నా కొంచెమన్నా మీకన్నా ఉండాలమ్మా. మీరు ఆలోచించిండు, మీరు ఎన్ని రోజులు ఉన్నా కూడా మీ బతుకులు గింతే ఉంటాయి. ఇలా కాంగ్రెస్ పార్టీ చూడు మాకు ఎంత అవకాశాలు ఇచ్చింది, ఎన్ని మెండి అవకాశాలు ఇచ్చింది, ఎంతోమంది మహిళలను ముందుకు తీసుకొస్తుంది. ఇలా ఏది లేకుండా ఏది కాకుండా ఒకప్పుడు నువ్వు ఆ హెలికాప్టర్లా మొత్తం తిరుగుకుంటారే, నీ బొచ్చు కూడా మొత్తం పోయింది. ఆ బొచ్చు పోయి పెట్టించుకొని అమెరికాలో పోయి బాత్రూమ్ కడుకుంటూ ఉండు. నువ్వు ఇలా తెలంగాణ ప్రజలను, నువ్వు ఇలా కేసీఆర్ ఇవ్వాలి మా రేవంత్ అన్నను నువ్వు అనేది ఎక్కడిది నీకు? నువ్వు రేవంత్ రెడ్డి కాలు గొడికింది సరిపోతావా? ఇలా రేవంత్ రెడ్డిగా సర్వసాధారణంగా అంటే ఆయన మామూలు లైఫ్ లీడ్ చేస్తున్నాడు. ఆయన ఒక సీఎం అని కూడా ఆయన చూడట్లేదు. ఆయన సింపుల్గా ఆయన ఒక రైతు బిడ్డ. మీలాగా తాగొత్తున కొడుకు కాదు. ఇలా మీరు ఇలా హరీష్ రావు గారికి ఏదో సోయ లేకుండా వాడు మాట్లాడుతున్నాడు, ఈడు మాట్లాడుతున్నాడు. లుచ్చనా కొడుకులు మొత్తం తెలంగాణ మీద ముక్కుముడిగా దాడి చేస్తున్నారు. ఒక్కొక్కరు మొత్తం తినేని కక్కలు ఒక్కొక్కరు నా జైలుకి పోవాలి. నీ చెల్లేడి పోతుందో, నువ్వేడి పోతావో, నీ బావేడి పోతాడో, మీ అయ్యేడ పోతుండో. నిజంగా మీకు ఏమైనా చిత్తశుద్ధి ఉన్నదిరా? ఇలా తెలంగాణ అధికారంలోకి వచ్చిన తర్వాత 10 సంవత్సరాలు సీఎం ఉండు మీ అయ్యా. ఓడిపోయిన తర్వాత సిగ్గులేని నా ఎదవ నేను ఒకటి అడుగుతున్నా, కనీసం ప్రెస్ మీట్ పెట్టి తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు చెప్పినావా? నేనేందని చెప్పి నువ్వు చెప్పినావా? నువ్వు ఇలా అది కూడా చెప్పకుండా ఇంగిత సంస్కారం లేకుండా ఇలా రేవంత్ రెడ్డి గురించి నువ్వు మాట్లాడతావా? మేము తీస్మార్ ఖాన్లకు బుడ్ర ఖాన్లకు భయపడము, ముఖ్యమంత్రిని ఉరికించిన చరిత్ర మాదే అని చెప్పేసి కేటీఆర్ వ్యాఖ్యలు. అరే నువ్వెంతున్నావురా? కొసరేసిన వంకాయ ఎంతున్నావు? నువ్వెంతున్నావు? నీ బతికెంతరా? ఉద్యమం లేనప్పుడు అప్పుడు ఏడబడుకున్నావురా నువ్వు? తెలంగాణ పార్టీ లేనప్పుడు ఏడున్నావు? ఇవాళ నువ్వు లాగులేసుకొని ఉండొచ్చు, మరి ఏమంతన్న ఇవాళ రాజకీయంలో ఉన్నప్పుడు నువ్వు దొడ్డిదారిలో వచ్చి ఈరోజు నువ్వేదో పేక్తా అని చెప్పేసి గ్రేటర్ హైదరాబాద్లో గుంతలేని రోడ్డు చూపిస్తే ₹1000 ఇస్తాండివి. ఏం బీకినావు? ఇప్పుడు మళ్ళీ ఏం బీకుదామని వస్తున్నావు? మూసుకొని కింద మీద మూసుకొని కూర్చొని అక్కడ ఉన్న కాన్స్టిట్యున్సీలో ప్రజలు మిమ్మల్ని ఎన్నుకున్నారు. ప్రతిపక్షంలో ఉండాలి. నీలాంటి వాళ్ళు ఉంటేనే ప్రజల విలువలు తెలుస్తాయి. వాళ్ళేమో ప్రతిపక్షంలో ఉన్నారు, మీకేమో అధికారం ఇచ్చారు. మీరు ఇంకా కేసీఆర్ కేటీఆర్ అదంతా ఎందుకు తీస్తుర్రు? మేము ఎందుకు తీస్తాం సార్? వాడు గిల్లి కజ్జాలు వాళ్ళు పెట్టుకుంటున్నారు. రేవంత్ రెడ్డి గారు ఒక సీఎం, ఆయన ఒక ప్రజలను ఆదరించి ఇప్పుడు ప్రజల చోట ఎన్నుకోబడ్డ సీఎం. ఇష్టానుసారంగా లాంగ్వేజ్ మాట్లాడుతుంటే మరి మాకు రాదా లాంగ్వేజ్? మొన్న ఏమన్నారండి మంత్రులను, మీరు చూసిండ్రు కదా, బట్టలు కూడా తెచ్చి కొడతారా? మంత్రులు చెప్పులతో కొడతామని చెప్తున్నారు రైతులను. ఇప్పుడు ఒక్కటి సార్, ఇప్పుడు ఇవన్నీ ఎట్లుంటాయి అంటే సోషల్ మీడియా ఆయనకి ఏంటంటే పబ్బులు కల్చరు సోషల్ మీడియా ఆయనకు బాగా షోక్. నా కొడుకు కేటీఆర్ సోషల్ మీడియా పెట్టి ఏదేదో చేస్తుంటాడు. ఎవడన్నా బుద్ధి ఉన్నాడు ఎవడన్నా అంటాడా అండి? వీడేదో కల్పితం చేసేసుకొని మొత్తం ఏదో చేసేసుకొని అది చెప్తున్నాడు.
మాట్లాడుతున్నాడు. ఇవాళ బట్టలు కూడా తీసి కొడతా అని మాట్లాడుతున్నాడు కదా. మీకేమైనా సంస్కారం ఉందా? నేను కూడా తెలంగాణ ప్రజలను అడుగుతున్నా, ఇవాళ ఇన్ని బూతులు నేను కూడా ఇన్ని మాటలు అన్నా అంటే, ఒక మగోళ్ళని బట్టలు ఇచ్చి కొడతామనంటే మొగోళ్ళని బట్టలు ఇచ్చి చూపిస్తాను. మీ ఆడవాళ్ళని అవమానించినట్టు కదా. సిగ్గు అనేది లేదా నీకు? మీ ఇంట్లో నీ చెల్లు ఉంది, నీ అమ్మ ఉంది, నీ పెళ్ళం ఉంది, నీ బిడ్డ కూడా దగ్గర 10-12 ఏళ్ళకి వచ్చింది. సంస్కారం ఉండాలి. అరే ఓపిక లేదారా? 10 ఏళ్ళు గాడిదలు కాసినారా మీరు తెలంగాణలో? ఏం బీకిండ్రు? అధికారం మాకు ఇచ్చిండ్రు, మూసుకొని ఉండు, మేము మొత్తం బయటికి తీస్తాం. కానీ తెలంగాణ ప్రజలు మాకు ఒక అవకాశాన్ని ఇచ్చిండ్రు. ఆ అవకాశాన్ని తెలంగాణ ప్రజలు ఆగంలో ఉర్రు. మీరు మాట్లాడేది మీరు ఇంకా ప్రతిపక్షంలో ఉన్నట్టు మాట్లాడుతున్నారు, మీకు అనిపిస్తలేదా? ఎందుకు అనిపిస్తుంది? ధైర్యంగా మేము ప్రజలకు సేవ చేయగలుగుతాము అనుకుంటా. ప్రతిపక్షంలో ఉన్న అధికారంలో అదే బ్లడ్ అది ఉంటుందండి. మేము పని చేస్తాము, మాట్లాడతాము. మీరే చెప్తున్నారు అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న మేము గట్టిగా మాట్లాడినాము. ఇప్పుడు అదే మాట్లాడుతుంది. ఇది విర్రవీగుడుతలం కాదు. మేము ప్రజల పక్షాన మేము వారధులుగా పనిచేస్తాము, సైనికుల్లాగా. మేము అధికారం వచ్చిందని మేము ఎగేసుకొని పోయేసి మేము అలాంటి వ్యక్తులం కాదు. ఆ సంస్కారం మాకు రేవంత్ రెడ్డి గారు ఇవ్వలేదు, మాకు ఇలా సోనియా గాంధీ గారు కూడా ఇవ్వలేదు. అరే మీరు లుచ్చనా కొడుకులారు, మీరు తెలంగాణ గురించి మీరు పార్టీలు మార్చిర్రు. తెలంగాణ కోసం సోనియా గాంధీ గారి కాళ్ళ మీద పడి తెలంగాణ అన్నావు. ఇలా ప్రొఫెసర్ కోదండరామ్ గారు మీ అయ్యా ఒకసారి మీటింగ్లో మాట్లాడినప్పుడు ఎంత ముద్దుగుండు చూడు కోదండరామ్ అన్నాడు. ఆయన ముద్దుగున్నోడు ఇలా చెడిపోయినాడ్రా? మీరే ఆపారటగా. సార్ ఒకటి నేను చెప్తున్నా, వాడికి వచ్చిన అబద్ధాలు ఇంకెవరికి రావు. ఇవాళ పాపం ఇవాళ మీలాగా ఉసిరవిల్లిలాగా జెండాలు మారవలేదు కోదండరామ్ గారు. టీజేసీ ఆ రోజు పట్టుకున్న జెండా ఈ రోజుకు వదలలేదు. మేము ఎమ్మెల్సీ పదవి ఇస్తే మీ కళ్ళలో కాకులు పడుతున్నాం. వాస్తవంగా శంకరమ్మకి ఇవ్వాలి, మీరు ఎందుకు ఇవ్వలేదు? శంకరమ్మకి ఎందుకు ఇవ్వలేదు మీరు? రాజ్యసభ నీ బిడ్డకి ఇచ్చే బదులు శంకరమ్మకి ఇవ్వండి. మరి ఈ రోజు కూడా మేము ఒకటి అడుగుతున్నాము, ఇలా ప్రొఫెసర్ కోదండరామ్కి మేము ఇచ్చిన తర్వాత ఇస్తే మీకు నష్టం ఏం జరుగుతుంది? దానివల్ల తెలంగాణ ప్రజల ఉద్యమం ఎక్కడుంది? వాడెవడ ఉండే శ్రీనివాస్ గౌడ్ వాడిని తీసుకొచ్చుకొని అది చేసి మొత్తం భూదందాలు భూ కబ్జాలు చేసేసి మొత్తము అది చేసిర్రు. మీ దాంట్లో ఎవడు చక్కగా చేసిండు? ఏ మంత్రి చక్కగా చేసిండు? ఎవరికి ఏం వెలగబెట్టిండ్రు? మేము తాట తీస్తాం నా కొడక. ఇంకొకసారి కాంగ్రెస్ ఎమ్మెల్యేల దగ్గర కానీ సీఎం దగ్గరకు వస్తే ఆడవాళ్ళం తాట తీస్తాం. మంచి మరతను కింద మీద మూసుకొని నీకు ఇచ్చిన ఈ ఎమ్మెల్యే 5 సంవత్సరాలు నువ్వు పాలించు, అక్కడున్న ప్రజలకు న్యాయం చెయ్యి. మేము ఒకటే చెప్తున్నాము, తెలంగాణ ప్రజలకు అధికారంలో మేము ఉన్నా, వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్న అందరినీ మేము సమానంగా చూస్తాము. నిధులు కూడా అందరికీ రేవంత్ రెడ్డి గారు అన్ని నియోజకవర్గాలకు ఒకలాగిస్తారు. వీళ్ళు మాట్లాడే బల్బ్ మాటలు మాకు సంబంధం లేదండి. మీ భాష మీకు జుబుక్సాపరంగా మాట్లాడడం అనిపిస్తలేదా? నాకు అసలు వాళ్ళని చూస్తే మాట్లాడాలి అనిపిస్తలేదు. ఎవడని చూస్తే చేతులెత్తి నమస్కరించాలి అనిపించాలి. వాళ్ళ మొఖాలు చూస్తే ఎట్లున్నాయి? వాళ్ళు మాట్లాడే మాట ఏంది? ఆగితేనే ఆగుతలేదు. 50 రోజులు అయింది అధికారం పోయి, ఆగుతలేరు. మమ్మల్ని అడుగుతున్నారండి పథకాలు అంటే. 10 ఏళ్ళ నుండి మీ అయ్యి ఏం బీకిండు, నువ్వేం బీకినావు? వర్కింగ్ ప్రెసిడెంట్ ఉండి నువ్వు ఏం చేసినావు? ఎంతమంది సాఫ్ట్వేర్ పిల్లలకు ఉద్యోగాలు ఇప్పించినావు? ఎంతమంది గవర్నమెంట్ ఉద్యోగాలు ఇప్పించినావు? మరి కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టక ఎంత అవినీతి చేసిరు? ఇవన్నీ మీకేం అనిపిస్తలేవా? గురుగింజ కింద అంటే నల్లగా చూసుకుంటలేరా? నేను ఎర్రగున్నా అనుకుంటారా? నేను అదే అడుగుతున్నానన్నా. నేను అదే అడిగేది వాళ్ళని. ఇప్పుడు అడిగేది ఏంటంటే, మా భాష మా లాంగ్వేజ్ అంటే, అరే మేము ప్రతిపక్షంలో ఉండి మేము సఖ్యతతో కొట్లాడి తెలంగాణ ప్రజల వైపు కొట్లాడి తెలంగాణ ప్రజలు పూర్తిగా మద్దతు ఇచ్చి ప్రజాబలం ఉంది మాకు. ప్రజాబలము ప్రజలను మనం ఎప్పుడైనా ఎంత పెద్ద హేమా ఏమీ అన్నట్టు ఓడిపోయిన వాళ్ళందరము గెలిచిన తర్వాత గెలిచిన వాళ్ళది వాళ్ళు పోయి వాళ్ళ పని వాళ్ళు చేసుకోవాలా. నువ్వు అధికారంలో ఉన్నట్టుగానే నువ్వు మాట్లాడేసి అది చేస్తే వాళ్ళని అది చేస్తాము. రేవంత్ రెడ్డి 6 నెలలు అయితే పోతాడు, 3 నెలలు అయితే పోతారు. ఈ బ్లాక్మెయిలింగ్ రాజకీయాలు ఏంది బ్లాక్మెయిలింగ్ రాజకీయాలు? మామూలుగా ఉండదు. ఇక ఎట్లొస్తుందంటే, రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడే నైతిక హక్కు కాదు, ఎలాంటిది కూడా మీకు లేదు. రేపు పులి దిగబోతుంది. ఇక 6 నెలల్లో మళ్ళీ కేసీఆర్ సీఎం అని చెప్పేసి కేటీఆర్ చెప్తున్నారు. ఎవరికి పులి? ఇక్కడ బోన్ రెడీగా ఉంది పట్టుకోనికే. మీరు అక్కడి నుంచి టైగర్ వస్తుందా? ఇక్కడ వస్తుంటే ఇక్కడ బోన్లు పట్టుకొని రెడీగా ఉన్నాం, రమ్మను. ఏం చేస్తుందో ఇక 10 ఏళ్ళు వచ్చి పీకేసి ఇప్పుడు వచ్చి ఆయన వచ్చి పీకేస్తాడు. ఇక ఎన్ని సీట్లు వస్తాయి లోక్సభలో మీకు? 14 సీట్లు వస్తాయి మాకు. 14 నుంచి 15 వస్తాయి గ్యారంటీ. ఇప్పుడు ఒకవేళ లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించకపోతే హామీలు అడ్డుకుంటామని చెప్తున్నారు. ఎవరు అడ్డుకుంటామంటున్నారు? కాంగ్రెస్ పార్టీ ఓటేయకపోతే హామీలు అమలు చేయడం కష్టమని చెప్తున్నారు. అన్నీ చెప్పినా కదా, చెత్తన సోషల్ మీడియా ఉంటుంది కదా, కేటీఆర్ గారు పెట్టిన సోషల్ మీడియా. మీ సీఎం రేవంత్ రెడ్డి అన్నాడు. ఎందుకంటారు? ఎప్పుడన్నారు సార్? మీరు ఒకసారి చూపించండి ఏమన్నాడు. గ్యారంటీ పథకాలు సార్ ఎవరన్నా అంటారా సార్? అట్లా ఒక్కటే గుర్తుపెట్టుకోండి, 6 గ్యారంటీ పథకాలతో పాటు మీకు ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తాము. అక్కడ కేంద్రంలో ఎంపీ మనోళ్ళు కాకుండా ఉంటే బాగుండదు. అక్కడ కాంగ్రెస్ ఇక్కడ కాంగ్రెస్ ఉంటే
ఇంకా పథకాలతో పాటు ఇచ్చిన హామీలను కూడా తొందరగా తీర్చడానికి అవకాశం ఉంటుందని చెప్తారు. కానీ ఎవరైనా బ్లాక్మెయిలింగ్ రాజకీయాలు చేయాల్సిన అవసరం రేవంత్ రెడ్డి గారికి ఏమన్నా ఉందా, కాంగ్రెస్ పార్టీకి ఉందా సార్? కాంగ్రెస్ పార్టీ ఈ ఓటమి చూడలేదా, ఎప్పుడు అధికారం చూడలేదా చెప్పండి? 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు అధికారంలో ఉంది. ఇవన్నీ గాలి మాటలు వద్దు సార్. మేము ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చిన బాధ్యత 5 సంవత్సరాల్లో మేము ప్రతి ఒక్క హామీ నెరవేరుస్తాం. 6 గ్యారెంటీ 2 పెట్టినాము, ఇంకా 2 పెడుతున్నాము. ఫిబ్రవరి ఎండింగ్ వరకు రైతు బంధు కూడా పడుతుంది. ఇక టీఆర్ఎస్ వాళ్ళకి ఇక ఒక రైతు బంధు తప్ప వాళ్ళ మొహానికి ఇంకేదో ఒకటి మాట్లాడారు వాళ్ళు. 100 రోజుల్లో కనుక హామీలు అమలు చేయకపోతే మాకు కేసులు కొత్త కాదు, జైళ్లు కొత్త కాదు, పోలీస్ స్టేషన్ అంతకంటే కొత్త కాదని చెప్తున్నారు. ఎవరు చెప్తున్నారు? ఆ? అయ్యో అంటే ఇప్పుడు హరీష్ రావు చెప్తాడు. హరీష్ రావు అన్ని బయటకు వస్తాయి. ఎవరు బయటకు వస్తారో, ఎవరు లోపలికి వస్తారో, జైలు కొత్త కాదు, అవి కొత్త కాదు, ఇవి కొత్త కాదు అంటే మేము చేయకపోతే మీరు మాట్లాడాలి. మేము ప్రజలకు జవాబుదారి సార్. మేము బీఆర్ఎస్ పార్టీకి ఇగో వాళ్ళకి ఇప్పుడు వాళ్ళ మీద వాళ్ళకి నమ్మకం లేకనే బీఆర్ఎస్ పార్టీ అంటే ఏదో విలీనం చేసి టీఆర్ఎస్ పెట్టుకుంటున్నాడంట. మీది మీరు గుడిచిర్రు, మీరు చావండి. 3 ముక్కలు అట్టే అయ్యింది. మీరు అయిపోయి మీరు చావక మా మీద వచ్చి ఎందుకు వస్తున్నారు? మీ సావులు మీరు చావండి.